ట్రంప్‌కు మోడీ షాక్ ఇచ్చారు. అసీం మునీర్ ఉన్నాడు కదా! పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఇప్పుడు వాడికి అది ఇచ్చారు కదా! అయితే వీడు అమెరికా విజిట్‌కని వెళ్తే ట్రంప్ వీడికి లంచ్ హోస్ట్ చేస్తూ భారతదేశానికి ఫోన్ చేశాడనమాట. ఇది కామనే ఏంటంటే 2 అపోజిట్ కంట్రీస్ ఉంటే గనక వేరే కంట్రీకి ఒక కంట్రీకి చేస్తుంటే ఇంకో కంట్రీతో కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. సో దట్ మేము రెండిటికి దగ్గరే మేము మధ్యలో మధ్యవర్తిత్వం వహిస్తాం. మేము పెద్దోళ్ళం. మేము బిగ్ బ్రదర్ పొజిషన్‌లో ఉన్నాము అన్నట్టుగా వ్యవహరించడానికనమాట ఇదంతా. అయితే భారతదేశం అట్లాంటి చిన్న కంట్రీస్ ఏం కాదు. అన్నయ్య కాపాడు అని చెప్పి అడగడానికి. సో ట్రంప్ ఇలా ఫోన్ చేసి పాకిస్తాన్ వాడు వీడొచ్చాడు. ఏమన్నా చెప్పమంటారా? మీ తరఫున ఏమన్నా మాట్లాడాలా? మీ నెగోషియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అని చెప్తే దానికి మీరెందుకు ఫోన్ చేయాల్సింది? మేము మాట్లాడుకుంటాం కదా! మీకేంటి సంబంధం దానికి అని ఖరాఖండిగా చెప్పేశాడు. మళ్ళా ఇది కూడా క్లియర్‌గా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూయస్ ఫైట్. అదేదో అయిపోయిందని కాదు. టెర్రరిజం మీద ఏదైతే ప్రాబ్లమ్ ఉందో, ఎప్పుడైతే భారతదేశం మీద అటాక్ జరుగుతుందో, పాకిస్తాన్ మీద పాకిస్తాన్ టెర్రరిస్ట్ సైట్స్ మీద చేస్తాము. అది కూడా ఓన్లీ మిలిటరీ సైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే గాని మేము ప్రజల మీద ఏమి యుద్ధం చేయము. అది యుద్ధం ద్వారా తేల్చుకుంటామో, మాటల ద్వారా తేల్చుకుంటామో మేము పాకిస్తాన్ చూసుకుంటా. నీకేంటి సంబంధం ఇంకేంటి అన్నాడు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా! దాని గురించి ఏమైనా చెప్తారంటే, ఇది వార్ జరిగే ఎరా కాదు. యుద్ధం జరిగే టైం కాదు. దౌత్యం ద్వారానే చేసుకోవాలి అని చెప్పాడు. అదే కదా మేము కూడా అందుకే కదా మేము ఇంకా కొట్టగలం. అయినా గాని కొట్టలేదు. పాకిస్తాన్ వాళ్ళ దౌత్యం అని రాగానే, పాకిస్తాన్ వాళ్ళు సీజ్‌ఫైర్ అని రాగానే మీకు ఓకే చెప్పేసాము. సో మేమైతే ఎప్పుడు యుద్ధం అంగీకరించం. సరే ఉక్రెయిన్, రష్యాకు ఏమైనా చెప్పమంటారా అని అడిగితే అది కూడా సేమ్. కాన్ఫ్లిక్ట్ అనేది రాంగ్. కాన్ఫ్లిక్ట్ అనేది యుద్ధంలా చేసుకోకూడదు. ఈ టైంలో డెవలప్‌మెంట్ అనేది చేసుకుంటా ఉండాలి ఎవరికి వాళ్ళు. అంతేగాని యుద్ధంలా చేసుకోవద్దు. అక్కడ కూడా మాటల ద్వారానే తీల్చుకుంటాం బెటర్ అని చెప్పారు. అలా ట్రంప్ ఫోన్ చేస్తే ఖరాఖండిగా చెప్పారు. నువ్వేమి పెద్ద రాయబారాలు చేయనవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో అని చెప్పి.